లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం కైమా ఫ్రై చేసుకుంటున్నాం. ఇది బాలింతలకు అవి పెట్టవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: కేజీ కైమా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఇలాగా వాటర్ వేసుకుని ఎండుమిర్చి నానబెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టుకున్నాను, మీకు చూపించడం కోసం అన్నీ దాంట్లో వేసాను. ఆయిల్ పోద్దాం. ఇది గాను నూనె కదా, ఆయిల్ వేడెక్కింది. కైమా వేసేసుకుందాం. కేజీ కైమా వేసుకున్నాను. ఇందులో వాటర్ ఉంటుంది కదా, మనం శుభ్రంగా కడుగుతాం కదా, ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఇది బాగా వాటర్ వస్తుంది. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేద్దాం. మూత పెట్టేసి దీన్ని దగ్గరికి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడు మసాలా వేసుకోవాలి. కరివేపాకు, మసాలా పేస్ట్ నూరుకున్నాం కదా, ఒక 3 స్పూన్లు పైనే పడుతుంది. సాల్ట్, ఇది మసాలా వాటర్ ఉంది కదా, అది పోస్తున్నాను. ఈ కైమా ఫ్రై బాలింతలకు అవి బాగా పనిచేస్తుందండి. ఇది సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా వేస్తున్నాను. రైస్లోకి సరిపోదండి, మామూలుగా అయితే బాగానే ఉంది. ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను. అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. పైన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలు కోసాను. గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఎంతో గుమగుమలాడే మటన్ కీమా ఫ్రై రెడీ. ఆయిల్ ఇలా పైకి వస్తుంది, మళ్ళీ తర్వాత ఉండదండి. ఇది ఇలా రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది బాలింతలుగా పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు. 5-6 రోజులు ఒక పొడిగా ఉన్న డబ్బాలో వేసుకుంటే ఉంటుందండి, ఏం పాడైపోదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి అన్నంలో వేసుకోవచ్చు ప్రతిరోజుని. మళ్ళీ దీన్ని వేడి చేసి తినకూడదు అలాగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి.